గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత ప్రభుత్వంలో 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు కూడా భర్తీ చేయలేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే ఆనాడు 6100 పోస్టులు అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతవరకు కూడా ఎటువంటి మూవ్మెంట్ లేదని కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఈవెంట్స్ అయితే జరిగాయి కానీ తదుపరి జరిగినటువంటి ఎగ్జామ్స్ మాత్రం ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే ఆ కోర్టులో కేసులు ఉన్నాయనేసి మాత్రం కాలయాపన చేస్తున్నారు తప్పకుండా ఎటువంటి కార్యాచరణ రూపుదాల్చట్లేదని కూడా మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో విజయనగరం క్వాడ్ జంక్షన్ వద్ద కూడా ఈ రోజు ఆ యొక్క అభ్యర్థులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధానంగా మీ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇదంతా? ఇక్కడ 3 జిల్లాల నుంచి 10,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారండి. 2022 నోటిఫికేషన్ తీశారు, ఇప్పటికి దాన్ని కంప్లీట్ చేయలేదు. కోర్టు కేసులు ఉన్నాయని దాన్ని క్లియర్ చేయట్లేదు. మరొకటి ఏంటంటే ఈవెంట్స్ కూడా మేము ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కానీ పెట్టలేని పరిస్థితి. ఆ టైంలో మళ్ళీ 2024లో మేము ధర్నా చేస్తే కానీ 2025లో ఈవెంట్స్ పెట్టలేదు. మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించమని మేము చాలామంది ఎన్నోసార్లు చెప్పాం కానీ అంటే అప్పుడు ఈవెంట్స్ డేట్ ఇచ్చేటప్పుడే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా మార్చి లాస్ట్ వీక్లో పెడతామనేసి అప్పుడు చెప్పారు చైర్మన్ గారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కోర్టు హీరింగ్లు ఉన్నాయని, సుప్రీంకోర్టులో కేసు ఉందని దాన్ని అలా పొడిగిస్తూ ప్రతి హీరింగ్ పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించట్లేదు. దాన్ని వేగంగా పరిష్కరించి ఆ హోంకోర్టులు కేసులు ఏమైనా ఉన్నాయో దాన్ని కొట్టివేసి మాకు తగిన న్యాయం చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బంది అండి. ప్రతి నెలకి 5 నుంచి 6 వేలు అవుతుంది. ఇంటికాడిని చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు పంపడానికి. కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక రూమ్లో ఉంటే ఎంత అవుద్ది ఏంటి, ప్రతి నెల వాళ్ళకి అసలు వాళ్ళు పూడగడమే ఇంటి దగ్గర తల్లిదండ్రులు కష్టం. అలాంటిది మాకు ఎలా పంపుతారండి చెప్పండి మీరేనను. దీన్ని వేగంగా పరిష్కరించి మాకు తగిన న్యాయం చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మీ మీడియా మిత్రులు కానీ అక్కడ కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరిని అందరూ లోకేష్, పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి కొంచెం అర్థం చేసుకుని మా అభ్యర్థిని 2019 నుంచి ఇక్కడ ఉన్నాం. అప్పుడు కరోనా వచ్చింది, 1 సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాం. కానీ సంవత్సరానికి ఎలాగొద్దనే 90,000 అవుతుంది ఒక మనిషికి. అలాంటిది ఇప్పుడు చూడండి 4,50,000 అయింది 5 సంవత్సరాలకి. దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దాన్ని వేగంగా ఇచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నామండి. ఒకసారి మీరు ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కాదని మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మమ్మల్ని వేగంగా న్యాయం చేసి మాకు తగిన న్యాయం వేగంగా చేయాలని, న్యాయంగా ఆ కోర్టు కేసులు క్లియర్ చేసి మాకు మరొక ఇబ్బంది లేకుండా తర్వాత మాకు ఆ నోటిఫికేషన్ తదనంతరం మాకు జాబులు వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా అందులో మేము కాదు ఎవరిమైనా ఉంటాం కదా. ఆ తర్వాత మళ్ళీ మీరు మాకు ఇంకొక ఇబ్బంది లేకుండా చేస్తే ఆ తర్వాత కూడా మీరే వచ్చేటట్టు మేము చేస్తాం. మా ఆర్థిక ఇబ్బందులు అర్థం చేసుకుని వేగంగా వీలైనంత వేగంగా చేయండి. మా తరపున ఒక న్యాయవాదిని వేయండి, అక్కడ అడ్వకేట్ని వేసి మాకు న్యాయం చేసేటట్టు కొంచెం వేగంగా చేయండి సార్. అదే మా అభ్యర్థన సార్. మా ప్రభుత్వ విన్నపం ఏమంటే 2022 అదే మా 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడాను ఏ రిక్రూట్మెంట్ అయినా 6 months లోపు జరగాలి. కానీ ఇప్పటికీ కూడాను మామూలుగా ఏదైనా పోలీస్ నోటిఫికేషన్ అంటే 6 months లోపు కంప్లీట్ అవ్వాలి. ఆ 6 months కాకుండా అలాంటివి 6 months అయిపోయినాయండి. ఇప్పటికీ కూడాను అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు 5 లక్షల మందిలో 1 లక్ష మంది బయటకు వచ్చామంటే ఉన్న 4 లక్షల మంది నిరుద్యోగులుగానే ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితేనే ఇంకేదైనా అవకాశం వస్తుందని చెప్పి ఈ రూముల్లో ఇలా ఉంటూ హాస్టల్లో వెయిట్ చేస్తూ చూస్తున్నారు. దాని ఏంటంటే మేమందరం ఒక గ్రాడ్యుయేట్స్ అండి. మిమ్మల్ని ఎన్నుకుంటూ ఈ కూటమికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చాము అనుకుంటే మీరు ఇప్పుడు మాకు నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే ఇప్పుడు ఏ ఒక్క గవర్నమెంట్ సెక్టర్ అవని IASలు IPSలే ఉన్నారు. మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా అన్నీ అవకతవకలే. ఒక రోస్టర్ అనో లేకపోతే ఒక కేసు అని ఒక అదని ఇదని ఏ నోటిఫికేషన్ కూడా క్లియర్ కట్గా లేదండి. ఇవన్నీ మీరు సవరించుకొని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోండి. ఇలా మేము రోడ్ల మీదకి వచ్చి మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. ఆ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో ఉండకూడదనే మేమందరం కలిపి మిమ్మల్ని ఇచ్చేసాం. ఏదైనా సరే మాకు ఏ నోటిఫికేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పోనీ ఇప్పటికి ఏదో అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఈ కేసులన్నీ క్లియర్ కట్గా పూర్తి చేసి వేగంగా ఎగ్జామ్ నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి మీ ఆవేదన ఏంటి సార్? మరి ఇంకేం కాదు సార్, మేము దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది సార్ ఇది నోటిఫికేషన్ వచ్చి. ఇంతవరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించట్లేదు. ఎప్పుడు నిర్వహిస్తారో ఒక క్లారిటీ ఏం చెప్పట్లేదు. ఏమంటే హోంకోర్టులో కేసులు ఉన్నాయి మాకేం తెలియదు అంటున్నారు సార్. హోంమంత్రి గారు అదే చెప్తున్నారు, లోకేష్ గారు అదే చెప్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు స్పందించట్లేదు సార్. మేము గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మేము ఎన్నుకున్నాం. వీళ్ళు కూడా మేము స్పందించకపోతే మేము ఇంకెవరిని వినియోగించుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా సీఎం గారు మేము కలవలేము. గత
గత సంవత్సరం నుంచి లోకేష్ గారు వచ్చేసి అయోధ్య మైదానంలో చెప్పడం జరిగింది. మేము కూటమిలోకి వచ్చిన దాకా మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 6 నెలల్లో మేము భర్తీ చేస్తాం, మొత్తం నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామని. వాళ్ళు వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎవరేం చెప్పట్లేదు. ఏమంటే మొత్తం కేసు ఉంది కేసు పరిష్కరిస్తే కదా సార్, ఎంతసేపు ఇట్లా వాయిదాకి వెళ్తుంది, ఎవరూ పరిష్కరించట్లేదు. దయచేసి ఆ కేసు కొట్టివేసి లేకపోతే కేసు పరిష్కరించి మాకు మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా నిర్వహించిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇక్కడ సుమారుగా ఈ స్టేట్ కానిస్టేబుల్ కోసం కొన్ని వేల మంది నిరుద్యోగులు గత 6-7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారండి. మాకు చివరి అవకాశం కానిస్టేబుల్ అవకాశం ఎప్పుడు వచ్చిందంటే 2018లో వచ్చింది. 2018 అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఏటా 6,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ అతను 2020 కోవిడ్ సమయం తర్వాత 2022 నవంబర్ 28న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారండి. తర్వాత 2023 జనవరి 22 కానిస్టేబుల్ ఫిల్మ్స్ ఎగ్జామ్ పెట్టారు. తర్వాత ఈ హోంగార్డుల కేసు వేయడం వల్ల అలాగా ఈ హోంగార్డుల కేసు అలా వాయిదాలు పడుతూ వస్తూ గత ప్రభుత్వం మొన్న 2025 జనవరిలో ఈవెంట్స్ పెట్టిందండి. వాళ్ళు పెట్టిన తర్వాత ఏమన్నారంటే మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం ఎగ్జామ్ పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి మాకు వెబ్సైట్లో కానీ ఇటువంటి అధికారం ప్రకటన ఇవ్వలేదు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది కనీసం మాకు తెలియట్లేదు. ఏమంటే మీది సుప్రీంకోర్టులో హోంగార్డులు ఉందన్నారు. ఒకవైపు 300 మంది హోంగార్డులు ఉన్నారు, మేమేమో 39,000 మంది నిరుద్యోగులు కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నాం. నిరుద్యోగులు సార్ మేము నిరుద్యోగులు నిరుద్యోగులు కేసు ఏమి సుప్రీంకోర్టులో ఉంది. మాకేమన్నా సార్ నెల వచ్చేసరికి జీతాలు ఏమీ అవమానాలతో 300 మంది హోంగార్డులు వేతనంతో కొన్ని జీతంతో కోర్టులో ఉన్నారు. మేము మాత్రం రోడ్ల మీద ఉంటున్నాం. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా యువత కావాలి. ర్యాలీలకేమో యువత రావాలి, యువత ఏమో ఓట్లు వేయాలి. కానీ యువత యొక్క సమస్యను మాత్రం పరిష్కరించే నాయకుడు లేడు. 175 మందిలో ఒక్కడు కడుపుకు అన్నం తింటున్న ఒక్కడు కూడా ఈ 6,000 మంది కానిస్టేబుల్ ఎందుకలా ఉండిపోయింది. కనీసం ఒక్కడు కూడా స్పందించట్లేదు. హోమ్ మినిస్టర్ గారిని అడిగారు మొన్న ఒకరు అడిగితే అప్పుడే ఎందుకు గాబరంటే 6 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ లేక. ఇప్పుడు వచ్చి దీనిపైన మెయిన్స్ ఎగ్జామ్ కోసం సరైన ప్రకటన లేదు. నిరుద్యోగులు అందరం కూడా మా తల్లిదండ్రులు ఏదో ఒకరోజు ఉద్యోగంతో వస్తామని మా తల్లిదండ్రులంతా కూడా 1000 ఆశలతో కళ్ళల్లో ఒత్తిలేసుకొని చూస్తున్నారండి మా కోసం. కానీ మేము అందరం కూడా అవకాశం లేకుండా ఓడిపోతున్నాం. జీవితంలో గెలిచామో తెలియదు, ఓడిపోవడం తెలియట్లేదు. అవకాశం లేదు మా జీవితానికి. అసలు అవకాశం కనీసం ఆ ఎగ్జామ్ డేట్ని త్వరగా ప్రకటించి మా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దయచేసి మమ్మల్ని ట్రైనింగ్ సెంటర్ పంపించండి. 2024 మే 7వ తారీఖున నారా లోకేష్ ఎలక్షన్ క్యాంపెయిన్లో అయోధ్య మైదానం యోగాలం పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో మీ ప్రభుత్వం మీకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మేము ట్రైనింగ్ సెంటర్ పంపిస్తున్నారు. ఇప్పటికి వచ్చి సుమారు 9 నెలలు అయింది. కనీసం దీనిపైన సరైన స్పందించట్లేదు ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వం ఈ యొక్క సమస్యను హోంగార్డుల కోర్సును కొట్టివేసి 2018 ఏ విధంగా జరిగిన నోటిఫికేషన్ అదేవిధంగా ఇప్పుడు కూడా నోటిఫికేషన్ కంప్లీట్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని మీ అందరం కోరుకుంటున్నాం. దయచేసి మా యొక్క విజ్ఞప్తిని స్వీకరించండి. మీడియా వ్యవస్థ కూడా మా యొక్క సమస్యను పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళండి. ఈరోజు మీడియా వ్యవస్థ ఎంతసేపు రివెంజ్ పాలిటిక్స్ అని చూపిస్తుంది తప్ప కానీ మా యొక్క నిరుద్యోగుల సమస్యను కూడా పైకి తీసుకెళ్ళట్లేదండి. దయచేసి మా యొక్క సమస్యను పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరించి మా యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారని మరి కోరుకుంటాను. తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసాం కదా, నిరుద్యోగులైతే మాత్రం కూటమి ప్రభుత్వం పైన అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 9 నెలలు కావాల్సిన సార్ ఇంతవరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేదు. అలాగే పాత నోటిఫికేషన్లు కూడా ఇంతవరకు కూడా భర్తీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలంగా ఈ యొక్క ప్రభుత్వంలోనే ఇటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంబడైతే మాత్రం ఏదో ఒక కోర్టు కేసులని లేకపోతే రాష్ట్రాన్ని ఏదో ఒక ప్రాబ్లంతోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా కంప్లీట్ చేయట్లేదు. మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే భర్తీ చేయవలసి ఉంది కంపల్సరీగా ఇదే మాత్రమే అది త్వరగా భర్తీ చేస్తే తప్పగానే మేమైతే ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా మరొక వైపు ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.